హాయ్ ఫ్రెండ్స్, చెన్నై స్టైల్ ఇడ్లీ పొడి చేయటం చూద్దామండి. ప్యాన్లో 100 గ్రాముల పచ్చిశనగపప్పును తీసుకోవాలి. లైట్గా వేయించి 150 గ్రాముల మినపగుండ్లు వేసుకోవాలి. కొంచెం వేగాక 50 గ్రాముల నువ్వులు వేసుకోవాలి. దీనితో పాటు 1 టీ స్పూన్ మిరియాలు వేసి పచ్చిదనం పోయి మంచి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలండి. వేగాక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేడి చేసి 1/2 టీ స్పూన్ ఇంగువ, 50 గ్రాముల ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఎండుమిరపకాయలు తుంచి వేసుకుంటే లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా వేగుతాయండి. కొంచెం వేగాక 2 రెమ్మల కరివేపాకు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి కరివేపాకు క్రిస్పీగా వచ్చే వరకు వేయించాలి. నూనె లేకుండా డ్రై రోస్ట్ చేస్తే ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు, సంవత్సరమైనా నిల్వ ఉంటుందండి. లో ఫ్లేమ్లో వేయించాలండి. క్రిస్పీగా వేయించి ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫైన్గా పొడి చేయాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం అణకణకగా గ్రైండ్ చేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం నెయ్యి వేసి సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.